గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 అక్రమాలపై ఏపీ శాసనసభలో చర్చ జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. సర్వీస్ కమిషన్ ఆఫీసులో 162 మందిని ఎవాల్యుయేటర్స్ పెడితే 50 మంది డిగ్రీ లెక్చరర్స్ పెట్టారు. జనరల్ గా ప్రొఫెసర్స్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, యూనివర్సిటీ నుంచి పెడతారు. అలాంటిది మొత్తం లెక్చర్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అక్కడ కూడా టోటల్ గా రూల్స్ అన్ని వైలేట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అధ్యక్ష, ఆన్సర్ స్క్రిప్ట్స్ scanned into PDFs sent to evaluators by Google Mail, downloaded to evaluators down own laptops, వాళ్ళ ఓన్ ల్యాప్టాప్ పంపించేశారు. ఎవాల్యుయేటెడ్ మార్క్స్ రికార్డెడ్ ఇన్ ఎక్సెల్ షీట్స్. ఇవన్నీ మీరు చూస్తే ఎంత భయంకరంగా చేశారంటే, ఇక్కడ ఆ రోజు సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయులు అధ్యక్ష. ఎవరంటే ఇతని సెక్రటరీ సీఎం ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్. సీఎం ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంటే ఏంటి? సీఎం యొక్క ఐస్ అండ్ ఇయర్స్. ఎవ్రీడే ఏం జరిగినా రాష్ట్రంలో బ్రీఫ్ చేసే బాధ్యత ఐజీ ఇంటెలిజెన్స్ ది. అలాంటి ఐజీ ఇంటెలిజెన్స్ కి సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. అక్కడుండే చైర్మన్ ని కట్టడి చేశారు. అతన్ని బయట రానియకుండా చేశారు. ఆయన ఆఫీసులో ఒక విధంగా చెప్పాలంటే బంధించే పరిస్థితికి వచ్చారు. ఆ రోజుల్లో నిస్సహాయుడిని చేసేశారు. చేసి ఇతను ఏం చేశారంటే, హైదరాబాద్లో ఎండి స్టోన్ మీడియా, ట్రూ గ్రేడర్, కాలేజ్ మేట్ అండ్ ఫ్రెండ్ ఆఫ్ ది సెక్రటరీ. ఈయన ఫ్రెండ్ సెక్రటరీ. ఆయన శ్రీనివాసరావు ఎండి స్టోన్ మీడియా, ఆయనకు పంపించారు. ఆయన ఇంటర్న్ ఏం చేశాడు? మహంకాళి రఘురాం. ఆయన ఒక ఫ్రీలాన్సర్, కజిన్ ఆఫ్ శ్రీనివాస్. ఆయన ఒక ప్రైవేట్ ఈమెయిల్ అకౌంట్స్ పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేస్తాడు. కడాన ఆయన ఒక ప్రిన్సిపల్ సంధ్యారాణి, మాతృశ్రీ స్కూల్ హైదరాబాద్, who created the WhatsApp evaluators group and sourced evaluators. బజార్లో, మార్కెట్లో వెజిటబుల్స్ కంటే హీనంగా వాట్సాప్ గ్రూపులు పెట్టి ఎవాల్యుయేటర్స్ తయారు చేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఎవాల్యుయేటర్స్ ఎంగేజ్ 158 అప్రూవ్డ్ ఆన్ పేపర్. 72 మాత్రం దాంట్లో పేపర్లో పెట్టడం కూడా 150 అయింది. అందులో 72 మంది ఎవాల్యుయేట్ చేశారు. అందులో 25 మంది అనాథైన, మళ్ళీ పేపర్ మీద కూడా పెట్టకుండా చేసేయడం. ఇలాంటి ఒక్కటిగా దిశ ఎతికితే చూస్తే ఆ రిపోర్ట్లన్నీ భయంకరమైన పరిస్థితులు. మీరు ఇది చూసిన తర్వాత ఒకటి, ఒక ముఖ్యమంత్రి దగ్గరుండే ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఈజ్ ది సెక్రటరీ, ఈజ్ ఐపీఎస్. మళ్ళా ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ఇయర్స్ అండ్ ఐస్ ఆఫ్ ముఖ్యమంత్రి, ఆయన ఈయన ఎంగేజ్ చేస్తాడు. ఎవరైతే ఎండి స్టోన్ మీడియాని, ఆయన ఇంటర్న్ రఘురామని ఒక ఫ్రీలాన్సర్కి ఇస్తాడు. ఆయన ఇంటర్న్ సంధ్యారాణి ఒక ప్రిన్సిపల్కి అప్పచెప్తాడు. ఎవాల్యుయేషన్ ఇష్టానుసారంగా చేస్తారు. అంటే ఈ రాష్ట్ర చరిత్ర, ఈ రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దవలసిన గ్రూప్ 1 సర్వీస్ ఆఫీసర్ని ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితికి వచ్చారు. సెలక్షన్ ని అపహాస్యం చేశారు. మామూలు అపహాస్యం కాదు ఇది, భయంకరమైన. ఇది ఊహించుకోవడానికి కూడా, లేకుంటే డైజెస్ట్ చేసుకోవడానికి కూడా వీలుగాని పరిస్థితి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష, ఎవరైతే ట్రూ గ్రేడర్ ఎడు సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ ప్రైవేట్ ఏజెన్సీ, నో ప్రియర్ ఎక్స్పీరియన్స్ ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడమే తప్పు. హౌ కెన్ యూ గివ్? ప్రైవేట్ వ్యక్తులు గ్రూప్ 1 సర్వీసుల్ని ఎవాల్యుయేట్ చేసే పరిస్థితికి వస్తే సిస్టమ్ ఏమవుతుందని అడుగుతున్నాం. అక్కడి నుంచి ఆ శ్రీనివాసను ఐడెంటిఫై చేసుకోవడం,
వీళ్ళిద్దరూ బ్యాచ్మేట్స్ ఉస్మానియా యూనివర్సిటీలో. అంటే మన జీవితం, మన పిల్లల భవిష్యత్తు ఈ విధంగా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అక్కడ డేటా ప్రాసెసింగ్ టాబులేషన్స్ ఫర్ హ్యాండిల్డ్ బై రఘురామ్, ఏ ఫ్రీలాన్సర్, కజిన్ ఆఫ్ ఎండి శ్రీనివాస్. ఎండికి కజిన్ అయితే అతనికి అప్పచెప్పాడు. కుటుంబ వ్యవస్థ, ప్రైవేటు కంపెనీల వ్యవస్థ వాళ్ళు ఈ యొక్క సర్వీస్ కమిషన్ డిసైడ్ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, నో చైర్మన్ అప్రూవల్. ఇది క్లియర్ గా రూల్ నెంబర్ 17 సీరియల్ నెంబర్ 9 ఆఫ్ ది కమిషన్స్ రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ ప్రొసీజర్ లో వితౌట్ చైర్మన్ అప్రూవల్ నథింగ్ కెన్ బి డన్. It is all these procedures, custodian is chairman. It is very specifically written in rule number 17, serial number 9. Next. The panel approved by the secretary predominantly comprise teachers and lecturers from private schools and colleges. And also some of the jobs are university professors ఆర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేయవలసిన పనిని ప్రైవేట్ స్కూల్స్ నేను ఇంకోటి చెప్పాను, కడాన ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ చేపించే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, 158 మెంబర్స్ ఇన్ ది సెక్రటరీ అప్రూవ్డ్ ప్యానల్, 72 మెంబర్స్ యాక్చువల్లీ ఎవాల్యుయేటెడ్. అంటే సెక్రటరీ, ప్రైవేట్ వ్యక్తులు, ఈయన కూడా రిపోర్ట్ చేయకుండా వాళ్ళు ఎవాల్యుయేట్ చేశారు. కనీసం పేర్లు కూడా పంపకుండా ఎవాల్యుయేట్ చేశారు. 25 అనాథరైజ్డ్. ఆ రిపోర్ట్ చూస్తే ఇష్టానుసారంగా. నెక్స్ట్, ది స్కాన్డ్ పీడిఎఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ వర్ సెంట్ టు ది ఎవాల్యుయేటర్స్ త్రూ నాన్ అఫీషియల్ ఛానల్స్, ఈమెయిల్, గూగుల్ డ్రైవ్, వాట్సాప్, ఇష్టానుసారంగా అంటే ప్రైవేట్గా పంపించేసేయడం. నెక్స్ట్, వన్ ఎవాల్యుయేటర్ నేమ్డ్ బై జీషం అలీ, ఇంగ్లీషు, హిస్టరీ, పొలైటీ అండ్ ఆల్సో ఎకానమీ 4 ఎవాల్యుయేట్ చేశాడు. అరుణ తెలుగు, ఇంగ్లీష్, జనరల్ ఎస్ఐ, హిస్టరీ, పొలైటీ ఆవిడ